బాలల దినోత్సవం అంటే పిల్లలకే ప్రత్యేకమైన పండుగ. వాళ్ళు తమ ప్రతిభను చాటుకునేందుకు ఓ అవకాశం. అంతేనా, ఆ రోజు వాళ్ల ఉపాధ్యాయుల నుంచి, తల్లిదండ్రుల నుంచి బోలెడు బహుమతులు కూడా లభిస్తాయి. ప్రపంచంలోని చాలా దేశాలు ఐక్యరాజ్యసమితి ప్రకటన మేరకు నవంబర్ 20వ తేదీని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. ఇంకొన్ని దేశాలు మాత్రం ఏదో ఒక ప్రత్యేక కారణం చేత వేర్వేరు రోజుల్లో బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఉదాహరణకు దక్షిణ కొరియాలో మే 5ని బాలల దినోత్సవంగా భావిస్తారు. తమ దేశంలోని పిల్లలకు స్వేచ్ఛ పట్ల అవగాహనని పెంచేందుకు డాక్టర్ బాంగ్ అనే రచయిత ఈ రోజుని బాలల దినోత్సవంగా నిర్ణయించారు. ఇక టర్కీలో అయితే ఏప్రిల్ 23ని బాలల దినోత్సవంగా గుర్తించారు. ఎందుకంటే వాళ్ల తొలి ప్రభుత్వం ఆ రోజునే ఏర్పడిందిట. ఇక మన దేశంలో కూడా బాలలకి ఓ ప్రత్యేకమైన రోజు ఉందండి. అదే జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజైన నవంబర్ 14. జవహర్ లాల్ నెహ్రూ కేవలం మన దేశానికి తొలి ప్రధానమంత్రే కాదు, మన స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకులలో ముఖ్యుడు కూడా. ఆయన 1889లో అలహాబాద్లోని మోతీలాల్ అనే న్యాయవాది ఇంట జన్మించారు. ఆయన తల్లి పేరు స్వరూపరాణి. ధనిక కుటుంబం కావడంతో నెహ్రూకి ఇంటి దగ్గరే చదువుకునే అవకాశం ఉండేది. న్యాయవాదంలో డిగ్రీతో సహా ఇతర ఉన్నత విద్యలను అభ్యసించేందుకు ఆయన ఇంగ్లండుకు వెళ్లారు. ఇంగ్లండులో విద్య ముగించుకున్న నెహ్రూ 1912లో ఇండియాకి తిరిగి వచ్చి న్యాయవాదిగా స్థిరపడ్డారు. కానీ తన తండ్రిలాగా నెహ్రూకి కూడా స్వాతంత్ర్యం అంటే ప్రాణంగా ఉండేది. వందలాది మందిని నిర్దాక్షిణ్యంగా చంపేసిన జలియన్ వాలాబాగ్ వంటి సంఘటనల ప్రభావంతో నెహ్రూ తన జీవితాన్ని స్వాతంత్ర్యం కోసం అర్పించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం జాతీయ కాంగ్రెస్లో చేరిన నెహ్రూ గాంధీ వంటి నేతలతో కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడసాగారు. 1929లో నెహ్రూ జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షునిగా ఎన్నికైన వెంటనే సంపూర్ణ స్వాతంత్ర్యం కావలసిందే అంటూ లాహోర్లో జరిగిన ఒక సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్వాతంత్ర్య పోరాటం ఉధృతమవుతున్న కొద్దీ సహాయ నిరాకరణ వంటి ఉద్యమాలు బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులను కదిలించసాగాయి. అలాంటి సందర్భాలలో నెహ్రూని అరెస్టు చేసి జైలుకు తరలించేవారు. కానీ జైల్లో గడిపిన రోజులని కూడా నెహ్రూ ప్రజల కోసమే ఉపయోగించారు. జైల్లో ఉండగానే ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే 2 గొప్ప పుస్తకాలను రాశారు. ఎట్టకేలకు స్వతంత్రం కోసం భారతీయులు చేస్తున్న పోరాటానికి ఆంగ్లేయులు తలవంచక తప్పలేదు. వాళ్లు 1947లో మన దేశాన్ని వదిలిపోయారు. కానీ వెళ్తూ వెళ్తూ అప్పుడున్న దేశాన్ని ఇండియా, పాకిస్తాన్ అనే 2 ప్రాంతాలుగా విడగొట్టిపోయారు. భారతదేశపు తొలి ప్రధానమంత్రిగా నెహ్రూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగా ఏర్పడిన దేశం, కొత్తగా వచ్చిన స్వాతంత్ర్యం, అలాంటి పరిస్థితుల్లో మనలాంటి పెద్ద దేశాన్ని నడిపించటం ఏమంత తేలిక కాదు. కానీ నెహ్రూ చాలా నేర్పుగా, నైపుణ్యంగా మన దేశాన్ని నడిపించారు. ఎయిమ్స్, ఐఐటి వంటి సంస్థలను స్థాపించడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి, సాంకేతికతకు ప్రాధాన్యత కల్పించారు. నిజానికి వైజ్ఞానిక దృక్పథం అన్న పదం ఆయన వాడినదే. నెహ్రూ వ్యవసాయానికి, విజ్ఞానానికి సమానమైన ప్రాధాన్యతను ఇచ్చేవారు. అందుకే ఆనకట్టలను ఆయన ఆధునిక భారతదేశానికి ఆలయాలుగా అభివర్ణించారు. దేవుడిని ఆయన నమ్మకపోయినా భారతీయ సంస్కృతి అంటే ప్రాణమిచ్చేవారు. దేశంలోనే కాదు, ప్రపంచమంతటా ఆయనను గొప్ప మేధావిగా భావించేవారు. అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్నప్పుడు నెహ్రూ అలీనోద్యమం పేరుతో మిగతా దేశాలన్నింటినీ కూడగట్టారు. నాయకత్వపు బాధ్యతలతో క్షణం తీరికలేనప్పటికీ నెహ్రూకి పిల్లలతో గడపడం అంటే భలే ఇష్టం. నిజానికి ఓ పిల్లవాడు తన కోటు మీద గులాబీని ఉంచినప్పటి నుంచే ఆయన తప్పనిసరిగా గులాబీని ధరించటం మొదలుపెట్టారు. పిల్లలు కూడా ఆయనను సొంత బాబాయిగా భావించి చాచా అని పిలిచేవారు. అందుకని మన దేశానికి ఒక బాలల దినోత్సవం కావాలి అని అనుకున్నప్పుడు మరో ఆలోచన లేకుండానే నెహ్రూ పుట్టినరోజునే ఎంచుకున్నారు. మరి కొత్త తరాన్ని ప్రేమించి వారి అభివృద్ధి కోసం పాటుపడింది ఆయనే కదా.